ఆరో ఆరో వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థించాను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నీవెక్కడి నుండి వచ్చినవని వారిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని అడుగుగా అపవాది యోబు ఊరకి దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనిని అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తములకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తమును మొత్తని అతడు నీ ముఖము ఎదుట దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. చూడండి, యోబు ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడంటే దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వు చూసావా? అంటే సాతాను పనే ఉన్నదా? సాతానికి పనే ఉన్నదా? హల్లెలూయా. ఇటు అటు తిరగటం, కుటుంబాల్లో గొడవలు పెట్టడం, కుటుంబాలు విచ్ఛిన్నం చేయటం, పిల్లలను పాడు చేయటం, మత్తు పదార్థాలకు బానిసలను చేయటం, త్రాగుడుకు బానిసలు చేయటం సాతాను పని ఇదన్నమాట. ఈ మధ్యకాలంలో ఒక చిన్న సాక్ష్యాన్ని విన్నాం. 1979వ సంవత్సరంలో ఒక ఆయన చనిపోయాడంట. చనిపోయినప్పుడు ఆయన దేవదూతల చేత తీసుకువెళ్తా ఉంటుంటే పరలోకానికి తీసుకువెళ్ళక ముందు సాతానున్న స్థావరాన్ని చూపిస్తూ ఉన్నారంట దేవదూతలు. అందులో కూడా సాతాను 3 అధికారాలు కలిగి ఉన్నాడంట. పైన స్థలములో సాతాను ఉంటాడంట. ఆ కింద సాతాను యొక్క బలమైన దూతలు ఉంటాయి. వారి కింద సాతాను యొక్క ఇంకా ఊర్లు గ్రామాలు తిరిగి పాడు చేసే దయ్యాలు ఉంటాయి. వాటి కింద ఇంకా మరికొన్ని దయ్యాలు తిరుగుతాయి అంట. దేవునికి అధికారం ఉన్నట్లుగానే, దేవునికి దూతలు ఉన్నట్లుగానే, దేవునికి సేవకులు ఉన్నట్లుగానే సాతానుకు కూడా అధికారం ఉంది, దూతలు ఉన్నాయి, పనిచేసే మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఈ సాతాను పని ఏంటంటే ఇటు అటు తిరగటం, దేవుని దగ్గరకు వెళ్ళటం. ప్రతి దేవుని నమ్ముకున్న వ్యక్తికి దేవుడు ఒక దూతను కాపుదలగా ఉంచుతాడు. ఎందుకనంటే నువ్వు చేసే మంచి పనైనా చెడ్డ పనైనా ఈ దూతలు ఏం చేస్తాయి? దేవుని దగ్గర మన కొరకు లెక్క చెప్తాయి. మన కొరకు లెక్క చెప్తాయి. పలానా వ్యక్తి ఇదిగో ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని. ఇప్పుడు ఈ దూత దేవుని దగ్గర లెక్క చెప్పేటప్పుడు సాతాను అక్కడికి వెళ్తాడు అనమాట. వెళ్ళి దూత చెప్పేదానికంటే ఇంకా ఎక్కువ ఎక్కించి చెప్తాడు అనమాట. అట్లా అనుకుంటున్నావు నువ్వు? అలా కాదు. నువ్వు విన్నట్టు నువ్వు చూసినట్టు కాదు ఈయన బ్రతికేది. నువ్వు ఉన్నట్టు నువ్వు చెప్పినట్లు నువ్వు చూసినట్టు కాదు వీళ్ళు బ్రతికేది. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఇంకా ఎన్ని దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నారు. నీ బిడ్డలని చెప్పుకుంటూ నీ నామానికి అవమానం తెస్తూ ఉన్నారు. నీ బిడ్డలని చెప్పుకుంటూ నిన్ను దూషిస్తూ ఉన్నారు. నీ బిడ్డలని చెప్పుకుంటూ నీ నామాన్ని ఇతరుల చేత దూషింపజేస్తున్నారు. నువ్వు అనుకున్నంత మంచోళ్ళు కాదు ప్రభువా. నిన్ను నమ్ముకున్న వాళ్ళని సాతాను ఏం చేస్తాడు? దేవునికి చెప్తాడంట. అలా చెప్పడానికి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఒక సేవకుడిని, ఒక దైవ సేవకుడిని చూపిస్తూ ఉన్నాడు. యోబు సంగతి ఆలోచించావు నువ్వు? ఆలోచించావంటే ఆలోచించకే వెళ్ళినప్పుడల్లా ఇంటి చుట్టూ తిరుగుతున్నా కానీ లోపలికి వెళ్ళే అవకాశం
దొరకట్లేదు నాకు. మరి మన ఇంట్లోకి సాతాను దూరే అవకాశం మనం ఇస్తున్నామా, వాడే తీసుకుంటున్నాడా? కదా, మనమే ఇస్తున్నాం. సాతాను దూరటానికి యోబు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇచ్చుంటే ఎప్పుడో పిల్లలు చచ్చిపోయేటోళ్ళు, ఎప్పుడో భార్య వదిలేసేది, ఎప్పుడో ఆస్తి పోయేది. కానీ యోబు గారు ఏం చేస్తూ ఉన్నారు? తన ఇంటి చుట్టూ దేవుడు వేసిన కంచెను కాపాడుతూ ఉన్నాడు. మొన్న ఇక్కడ చెప్పాను ఒక మాట. దేవుడు ఆదామును ఎందుకోసం పెట్టాడు? తోటను సేద్యపరచడానికి, కాపాడటానికి. కాపాడకపోవటం వల్ల ఏమొచ్చింది? సాతాను తోటలోకి వచ్చింది, అవను మోసం చేసింది, ఇద్దరిని లాక్కొని బయటికి వెళ్ళింది. దేవుని తోటలో ఎవరు లేరు. యోబు చుట్టూ కంచె వేస్తే యోబు ఆ కంచెను కాపాడుతున్నాడు. ఆ కంచెకు పగులు రాకుండా చేస్తూ ఉన్నాడు. ఆ కంచె విరిగిపోకుండా చేస్తూ ఉన్నాడు. ఆ కంచెకు సాతానుకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాడు. ఎలా చేస్తున్నాడు ఆయన? ఎలా చేస్తున్నాడు? ప్రతిరోజు తన పిల్లల కొరకు, భార్య కొరకు, తన కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం ప్రార్థన చేస్తున్నాడు, సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు. ఆ కంచె విడిపోకుండా, కంచె తెగిపోకుండా, కంచెలోకి శత్రువు రాకుండా దేవునికి నిత్యము స్తుతి అర్పణ, ఆరాధనని బలులు అర్పిస్తూ ఉన్నాడు. స్తుతి అనే బలి దేవుని దగ్గరకు తీసుకొస్తా ఉన్నాడు. నైవేద్యం దేవుని దగ్గరకు తీసుకొస్తా ఉన్నాడు. ప్రభువా, నా పిల్లలు తప్పు చేశారేమో, ఈ బలి అంగీకరించి ఆ తప్పును క్షమించు. నా కుటుంబం తప్పు చేసిందేమో, ఈ బలి అంగీకరించి వారి తప్పును క్షమించు, వారిని మన్నించండి అని ప్రతి నిత్యము యోబు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేస్తాం. దేవునికి అర్పించే బలిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? కంచె వేసి అది తెగిపోకుండా, సాతానికి అవకాశం లేకుండా యోబుని అక్కడే ఉంచాడు. సాతాను అంటున్నాడు, ఉత్తిగా ఏమి యోబు నిన్ను ఆరాధిస్తున్నాడు అనుకుంటున్నావా? హల్లెలూయా. ఊరకనే నిన్ను ఆరాధించట్లేదు ఆయన, ఊరకనే నిన్ను అంటి పెట్టుకొని ఉండలేదు ఆయన. నువ్వు ఆశీర్వాదించావు, నువ్వు దీవించావు, నువ్వు ప్రేమించావు, తనకి శ్రమ రాకుండా కాపాడుతున్నావు కాబట్టి నీ మీద ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పటికిప్పుడు కంచె తీసేయి, నేనెళ్ళి అతని జీవితాన్ని పాడు చేస్తాను, ఎమ్మటే నిన్ను దూషిస్తాడంటే దేవుడు అన్నాడు, కంచె తీసేస్తాను, అతని ప్రాణాన్ని నువ్వు ముట్టొద్దు అంటే కంచె తీసేశాడు. సాతాను వచ్చాడు, పిల్లలందరూ చచ్చిపోయారు, పశువులన్నీ చచ్చిపోయాయి, అంతా పోయింది. చివరికి శరీరం మీద ఏమొచ్చినాయి? కురుపులు వచ్చినాయి, దురద పెడుతుంది. అది గోక్కోవటానికి ఏం చేస్తున్నాడు? చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని ఆ దురదని అణుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే భార్య చూసింది. ఎన్ని రోజులు చూస్తుంది? ఎన్ని రోజులు చూస్తుంది? దేవునికి ఈయనకు ఉన్న సంబంధం వీరిద్దరికే తెలుసు. కాబట్టి పురుషులు ఏం చేయాలంటే భర్తను తీసుకొని దేవుని సన్నిధిలో కనపడాలి. నువ్వు చేసే పని ఏంటో వాళ్ళకు తెలియదు. నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. నువ్వు ఎంతసేపు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటుంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏమో చర్చికి వెళ్తా ఉంది, దేవునితో సహవాసం కలిగి ఉంది కాబట్టి నేను కూడా ఏం చేయాలి? ఏమను బట్టి నేను కూడా చర్చికి వెళ్ళాలి. ఏమో ప్రార్థన చేయబట్టే నేను కాపాడబడుతూ ఉన్నాను. ఈమె ప్రార్థన ద్వారా నా కుటుంబం కాపాడబడుతుందని మన ఇంట్లో వాళ్ళకి తెలియాలి. మన ఇంటి వారికి తెలియకపోతే మనం చేసే పని ఏంటో వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు తప్ప వీళ్ళు చేసేదేమీ లేదు, చర్చిలో విని వచ్చి కూడా మాకు చెప్పేదేమీ లేదు, వాళ్ళు అలాగే ఉంటారు, మేము ఇలాగే ఉంటాం చచ్చిపోయేదాకా అని అనుకుంటాం. కాబట్టి ఏం చేయాలి? యోబు అందరి కోసం ప్రార్థన చేశాడు కానీ భార్య పిల్లల్ని పిలిచి ప్రార్థన చేయలేదు, భార్య పిల్లలతో కలిసి ప్రార్థన చేయలేదు. అందుకే ఆమెకి ఏం తెలియలేదు? ఏం తెలియలేదు? దేవుని శక్తి తెలియలేదు, దేవుని మహిమ తెలియలేదు. పిల్లలు పార్టీ చేసుకుంటున్నారు, యోబు గారు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. భార్య పిల్లలతో పాటు ఉంటుంది, యోబు గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. యోబు గారి నీతి యథార్థత
వాళ్ళను కాపాడింది, వారికి భద్రతగా ఉన్నది. ఒకవేళ వింటే నామకార్థంగా వచ్చి కూర్చునే ఉండేవారేమో, ఒకవేళ వింటే నామకార్థంగా సరే మా నాన్న చేస్తున్నాడు కాబట్టి మేము కూడా చేస్తాంలేనే కలిసి ఉండేవారేమో. కానీ దేవుని శక్తి తెలియబడేంత ప్రార్థన యోబు గారి భార్యకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఆమె ఏమంటుంది, దేవునిలో ఉన్న యథార్థత, దేవునితో నువ్వు కలిగి ఉన్నది యథార్థత గురించి ఆమెకి తెలియక సాతాను ఆమెలో దూరటం వల్ల ఏం మాట్లాడుతుంది, ఇంకను యథార్థత వదలక ఉంటావా, యథార్థతను వదలకుండా ఉంటావా, ఇంకా దేవుడా దేవుడు అంటవే, ఇంకా దేవుని వైపు చూస్తావే, ఏం చేశాడు నీ దేవుడు, ఎలాగా నిన్ను కాపాడుతున్నాడు. 10 మంది పిల్లలు చనిపోయారే, ఒంటెలు చనిపోయాయి, గాడిదలు చనిపోయాయి, గుర్రాలు చనిపోయాయి, గొర్రెలు చనిపోయాయి, మేకలు చనిపోయాయి, ఎద్దులు చనిపోయాయి. ఇంత చచ్చిపోయినా, ఇన్ని చచ్చిపోయినా దేవుడే చూస్తాడని చెప్పి అంటున్నావే, ఆయన మీద యథార్థతను నువ్వు వదిలిపెట్టకుండా ఉండవా అంటూ ఇంకో మాట ఏమంటుందంటే, సాతాను ఎవరి దగ్గర పందెం కట్టి వచ్చింది, దేవుని దగ్గర. ఏమని, నిన్ను దూషిస్తాడు. ఎవరు, యోబు. ఏం చేస్తాడు, నిన్ను దూషిస్తాడు. కాబట్టి భార్యలో ఉండి ఏమంటా ఉంది, దేవుణ్ణి దూషించి చచ్చిపోవటానికి దేవుని మీద దూషణ ఎందుకండి, చచ్చిపోవటానికి దేవుణ్ణి దూషించడం ఎందుకు. కానీ సాతాను యొక్క ఆలోచన ఏంటంటే, దేవుని ఎరిగిన బిడ్డలందరూ దేవుణ్ణి దూషించాలని కోరుకుంటారు. దూషిస్తున్నామా లేదా, మనం దూషిస్తున్నామా లేదా, దూషిస్తున్నామా, ఎందుకు దూషిస్తున్నాం, కార్యం జరగకపోతే దూషిస్తాం, పంట పండకపోతే దూషిస్తాం, వర్షం పడకపోతే దూషిస్తాం, మంచి ఉద్యోగం రాకపోతే దూషిస్తాం, మంచిగా బ్రతకకపోతే దూషిస్తాం. ఏమండి, మనం ఇంత మంచిగా ఉన్నాం కదా, మనకంటే దయనీయమైన స్థితిలో ఉండి పెంట కుప్పల మీద ఇస్త్రాకులు అన్నం ఏరుకొని తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని దూషించట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, దేవా బ్రతకటానికి ఈ జీవితం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలని చెప్పి దేవునికి వందనాలు తెలియజేస్తాను. దయనీయమైన స్థితిలో చాలామంది పొట్టివారు, మరుగుజ్జువారు, వాళ్ళని చూసి అందరు నవ్వుతారు. కానీ వాళ్ళ చేతనైన పని వాళ్ళు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారో తెలుసా దేవునికి, దేవా ఈరోజు ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ పని ఇచ్చినందుకు వందనాలు, నేను బ్రతకటానికి నువ్వు ఆయుష్నిచ్చినందుకు వందనాలని దేవుణ్ణి స్తుతిస్తారు. మన జీవితంలో మనం దేవుని దూషిస్తున్నామంటే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, నేను దేవునికి ఇష్టమైన వాడను కాదేమో, అందుకే దూషిస్తున్నా. మనకు దేవునికి తెలియాలి, నేను దేవునికి ఇష్టన్నా కాదా, నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాట, నువ్వు తిరిగే విధానము అని దేవునికి నీకు తెలియాలి. దేవునితో నీకు ఆ సహవాసం కావాలి. నేను ఇష్టడనైతే దేవునికి, దేవుడు నన్ను ఏం చేస్తాడు, ఎదురయ్యే ప్రతి ప్రమాదము నుండి నన్ను తప్పిస్తాడు, ఎదురయ్యే ప్రతి రోగము నుండి నన్ను తప్పిస్తాడు, ప్రతి బాధ నుండి నన్ను తప్పిస్తాడు. యోబు జీవితంలో మనం చూస్తాం ఆ కష్టతరమైన పరిస్థితుల్లో నుండి యోబును దేవుడు ఏం చేశాడు, మరలా మంచి స్థితికి తీసుకొచ్చాడు. యోబు గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తే, పోగొట్టుకున్న దానికంటే 2 అంతల దీవెన పొందుకున్నాడు. 2 అంతల దీవెన అంటే యోబుకి ఫస్ట్ ఒక భార్య ఉండేది, 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు కదా. మరి ఇప్పుడు 2 అంతల దీవెన అంటే అన్నీ 20 జతలు పోయినప్పుడు 40 జతలు ఇచ్చాడు, 500 పోతే 1000 ఇచ్చాడు. మరి భార్య విషయంలో అంటే చిన్నప్పుడు నాకు తెలియక అనుకునేటోని నేను, 2 భార్యలు 20 మంది పిల్లలు ఇచ్చాడేమో దేవుడు అనుకున్నాను. తర్వాత చదివిన తర్వాత అర్థమైంది, ఆ ఒక్కటే భార్య 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే సౌందర్యవంతులు అంటే చూపులోనే కానీ,
జ్ఞానం విషయంలోనే కానీ, దేవుని యందు భయభక్తులు కలిగిన విషయంలోనే కానీ చాలా చక్కని వారు, దేవునికి లోబడే జీవితం కలిగిన వారని అర్థం. జ్ఞాపకం చేసుకుందాం, యథార్థంగా మనం జీవిస్తే దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతుని వెంబడించే మనల్ని కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని త్రోసివేసేవాడు కాదు. యథార్థత శ్రమ తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. యథార్థత కష్టంలో మిగిల్చి వేసిన కష్టంలో నుండి మనల్ని ఏం చేస్తుంది? ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఆయన వాక్యాన్ని వింటున్న మనం, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనం మన జీవితంలో ఒక మాట చెప్దాం. దేవా, నేను నీకు ఇష్టడుగా ఉంటే నా జీవితాన్ని నీకు చేతులకు అప్పగిస్తూ ఉన్నా. నీకు ఇష్టమైన వాడిగా బ్రతికే కృప నాకు దయచేయి. ఇష్టంగా ఎలా బ్రతకాలో నేర్పించండి. నీకు ఇష్టంగా ఎలా బ్రతకాలో నేర్పించండి. నీకు ఇష్టంగా బ్రతికితే పరలోక రాజ్యంలో నువ్వు స్థానాన్ని ఇస్తావు. కాబట్టి నా యొక్క గురి, నా గమ్యము ఈ భూమి మీద నీవే. అవునా కాదండి? మన చివరి గమ్యస్థానం ఏంటి? పరలోకం చేరుకోవటమే మన గమ్యస్థానం. అవునా? ఈ భూమి మీద అన్నీ వస్తాయి, మొత్తం పోతాయి కదా. ఈరోజు ధనవంతులు అవుతాం, రేపు పేదవాళ్ళం అవుతాం. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాలం మారే కొద్ది అన్నీ ఒకదానేమట ఒకటి జరుగుతూనే ఉంటాయి. క్రమం తప్పకుండా ఒక సైకిల్ రూపంలో చక్రం తిరిగినట్టుగా అన్నీ తిరుగుతూనే ఉంటాయి. కానీ మన చివరి గమ్యస్థానం ఏంటంటే పరలోకం. పరలోకం చేరేంత ఇష్టడుగా నేనున్నానా లేదా ప్రభు అని చెప్పి దేవుణ్ణి అడుగుదాం. దేవుని సన్నిధానంలో ఆయనకి ఇష్టమైన వారుగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి చెప్పండి, నేను ఆయనకి ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను. ఎవరైనా చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఇంకా వాక్యం నేను చెప్పిన మాట చెప్పండి. నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. కీర్తనలు 18వ అధ్యాయము 19వ వచనం, అది కూడా ఉంటుంది. 2వ సమయాలు కూడా ఏంటంటే ఆ యొక్క పాటనే తీసుకొచ్చి కీర్తనలో పెట్టారనమాట. కీర్తనలు 18వ అధ్యాయము 19వ వచనం గుర్తుంచుకోవాలి. నేను, అందరు చెప్పాలి, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. అందరు చెప్పండి, వెనకున్న వాళ్ళు కూడా. అస్సలు సౌండ్ రావట్లేదు. నేను, నేను, ఇంకా నేను. ఇదో ఈ మధ్యలో ఎవరో చెప్పట్లేదు. నేను, గట్టిగా, నేను ఆయనకు ఇష్టడను. నేను ఆయనకు ఇష్టడను. నేను మా ఆయనకు ఇష్టడను, ఇష్టరాలను. నేను మా ఆవిడకు ఇష్టడను. అట్లాగే మనం కూడా దేవునికి ఇష్టంగా నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నేను మా ఆమెకు ఇష్టడను గనుక నాకు ఇష్టమైన అన్నీ వండి పెట్టింది. అంతేనా? నేను మా ఆవిడకి ఇష్టడను గనుక ఆమెకు కావాల్సినవన్నీ తెచ్చాను. పెళ్ళైన కొత్తలు అంటే ఒక ఆయన మైసూర్ పాకు తెమ్మని చెప్తే స్వీటు మైసూర్ వెళ్ళాడంట తేటానికి. ఆమె ఇష్టమై తర్వాత సంవత్సరానికి ఇష్టం లేక నువ్వు వద్దు, నీ మైసూర్ పాకు వద్దని పక్క పెట్టాడు. అట్టుగా నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉంటావో దేవుడు నీకొచ్చే ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తాడు, ప్రతి కష్టం నుంచి తప్పిస్తాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు. కారణం ఏంటంటే నువ్వు నేను నమ్ముకున్న దేవుడు
మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. మనుషులు మనల్ని వదిలిపెడతారు, బంధాలు మనల్ని వదిలిపెడతాయి, స్నేహితులు మనల్ని వదిలిపెడతారు. నీవు నేను నమ్ముకున్న దేవుడు మనల్ని వదిలిపెట్టడు, విడిచిపెట్టడు, కడవరకు చేయి పట్టుకొని నడిపించే దేవుడు. కాబట్టి దేవునితో చెప్పుదాం, ప్రభువా నీకు ఇష్టంగా ఉంటాను, నా చేయి పెట్టుకొని నడిపించండి. నీకు ఇష్టంగా ఉంటాను, నీ అడుగులో అడుగు వేసి నన్ను నడిపించండి అని చెప్పి దేవునికి చెప్తూ, దేవుని దగ్గర వాగ్దానం చేస్తూ, ప్రభువా నీ వైపు చూస్తాను, ప్రభువా నీతో నడుస్తాను, నీ కొరకు బ్రతుకుతాను, నువ్వంటే నాకు ఇష్టం యేసయ్యా, నన్ను కూడా మీరు ఇష్టపడండి, నన్ను కూడా మీ యొక్క సైన్యంలో ఒక పనివాడిగా చేర్చుకోండి, నీ సైన్యంలో ఒక సేవకురాలిగా చేర్చుకోండి అని దేవుణ్ణి అడుగుదాం. అటువంటి దేవుని కృప మన జీవితాల్లో మెండుగా కలుగు చేసి మనల్ని ఆయన కృపలో నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, ప్రభుకి మహిమ కలుగునుగాక. చక్కటి మాటలు అందించిన దేవానికి వందనాలు. డేవిడ్ గారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు విన్న ప్రతి మాట మీ హృదయాలలో దాచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. మంచి మాటలండి. యథార్థత అనేది చాలా అవసరం. ఈ రోజులలో సంఘాలలో యథార్థత అనేది చాలా దూరం అయిపోతుంది. యథార్థవంతులుగా ఉండక యథార్థ తప్పిన వాళ్ళుగా ఉంటున్నారు. అలా ఉండకూడదని బైబిల్ చెబుతుంది కనుక జాగ్రత్త కలిగి బ్రతకాలని నేను కోరుతూ ఉన్నాను. దయచేసి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి, నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి బల్లారాధన కొరకు సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకుందాం. నేను ఈరోజు మాట్లాడిన మాటల్లో యథార్థత కలిగి ఉన్నానా? అసలు ఈ బల్లా తీసుకోవడానికి అర్హత నాకు ఉందా లేదా అని పరీక్షించుకొని ప్రభు దగ్గర, పాదాల దగ్గర, దేవుని దగ్గర క్షమాపణ గుణం మనం కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్న ప్రతి మాట చాలా విలువైనది. అందరూ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. బాప్తిస్మం తీసుకోవడానికి అందరూ సిద్ధపడి ఉన్నారు? మీ చేయి పైకి చూపించండి. ఎవరైనా 1 2 3 వెరీ గుడ్. 4 5 5గురు ఉన్నారండి బాప్తిస్మం వరకు. ఓకే, మీ పేర్లు మీరు రాసుకుంటా. నాకు పూర్తి ఐడియా ఉంది, అవసరం లేదు, దగ్గర రావాల్సిన పని లేదు. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మంచి మాటలు వినిన మీరు కూడా బాప్తిస్మం కొరకు సిద్ధపడ్డారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక 5గురు దేవుని సన్నిధికి సిద్ధపాటు కలిగి బాప్తిస్మం పొందడానికి రెడీగా ఉన్నారు. మీకు ఫోన్ చేస్తామమ్మా, ఎప్పుడైతే అప్పుడు వచ్చి తీసుకుపోండి. అది దేవుడు ఇచ్చిన గొప్ప కార్యము. అలాగే మీరు బాప్తిస్మం ఇచ్చి దేవుని మందిరంలో పాదశుద్ధి కార్యక్రమం కూడా వచ్చే నెల ఫస్ట్ ఆదివారం దేవుని చిత్తమైతే పాదశుద్ధి కార్యక్రమం చేస్తాం. ఈ మధ్య మాత్రం మీకు బాప్తిస్మం ఇస్తాం. ఓకేనండి, మంచిది. మరి మీరు ప్రార్థన చేయండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు వల్ల సిద్ధపాటు కొరకు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే సిద్ధపాటు అవసరం తీసుకునే ముందు. అది ప్రభు వల్ల కనుక దాన్ని నువ్వు ముక్కలుగా తెలుసుకొని మీరు తినబోతున్నారు కదా, తినబోతున్నప్పుడు నువ్వు ఆయన శరీరాన్ని తింటావని మర్చిపోకుండా భయంతో జాగ్రత్తతో తీసుకోవాలి. అందరూ కూడా